రైట్ గా డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి శాంతి చర్చల కమిటీ నేతలు విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని సీఎంను కోరారు. ఈ మేరకు శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ సీఎంకు వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలోనే చూస్తుందన్నారు. ఇక శాంతి భద్రతల అంశంగా పరిగణించదని చెప్పారు. నక్సల్స్ తో చర్చలు జరిపిన అనుభవం జానారెడ్డికి ఉందన్నారు. ఈ అంశంపై జానారెడ్డి సలహాలు సూచనలు తీసుకుని మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి శాంతి చర్చల కమిటీ నేతలు విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని సీఎంను కోరారు. ఇక ఈ మేరకు శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ సీఎంకు వినతి పత్రం అందజేశారు. అయితే దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలోనే చూస్తుందన్నారు. శాంతి భద్రతల అంశంగా పరిగణించదని చెప్పారు. ఇక నక్సల్స్ తో చర్చలు జరిపిన అనుభవం జానారెడ్డికి ఉందన్నారు. ఈ అంశంపై జానారెడ్డి సలహాలు సూచనలు తీసుకుని మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె రామకృష్ణారావును నియమించింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30 పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్త సీఎస్ నియామకంపై గత కొంతకాలంగా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసింది. ఇక సీనియారిటీ జాబితా ప్రకారం రామకృష్ణారావుతో పాటు 6 అధికారులు రేసులో నిలిచారు. వారందరి పేర్లను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం సమర్థత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని 1991 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన రామకృష్ణారావును సీఎస్ గా నియమించాలని నిర్ణయించింది. ఈయన 2014 నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇతర అవసరాల దృష్ట్యా ఆయన్ని సీఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె రామకృష్ణారావును నియమించింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30న పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్త సీఎస్ నియామకంపై గత కొంతకాలంగా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసింది.
రైట్, ఇక అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. గుంతకల్ పడిన శివారు ప్రాంతంలోని రైల్వే వంతెన వద్ద ఎంఆర్పీఎస్ నేత చిప్పకరి లక్ష్మీనారాయణను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. గుంతకల్ నుండి కారులో తన కుమారుడితో కలిసి స్వగ్రామం వెళ్తున్న క్రమంలో టిప్పర్తో ఢీకొట్టి మారణ ఆయుధాలతో దాడి చేసి పరారయ్యారు. కొన ఊపిరితో ఉన్న చిప్పగిరి లక్ష్మీనారాయణను పోలీసులు స్థానికుల సాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ చిప్పగిరి మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న కుమారుడు వినోద్పై దాడి చేయకపోవడం గమనార్హం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుంతకల్ పట్టణ శివారు ప్రాంతంలోని రైల్వే వంతెన వద్ద ఎంఆర్పీఎస్ నేత చిప్పకరి లక్ష్మీనారాయణను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్. రైట్ బ్రాహ్మణి, మనం చూసుకున్నట్టయితే అనంతపురం జిల్లాలో ఒక సినిమా తరహాలో ఫ్యాక్షన్ రాజకీయ తరహాలో ఒక యాక్సిడెంట్ అయితే చేయడం అయితే మనం చూస్తున్నాం. ఇక మనం చూసుకున్నట్టయితే గుంతకల్ పట్టణ శివారులో ఆలూరు రోడ్డు చిప్పగిరి రైల్వే బ్రిడ్జ్ వద్ద ఆలూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ చాలా దారుణంగా హత్యకు గురయ్యాడు. అయితే ఒక ఫ్యాక్షన్ తరహాలో ఏదైతే సినిమాల్లో మనం చూస్తామో, ఒక ఎవరైతే ప్రత్యర్థిని చంపాలంటే ఒక వెహికల్ ద్వారా టిప్పర్ ద్వారా గుద్ది మళ్ళా తర్వాత చనిపోయినాడా లేదా అని చెక్ చేసి వేటకొడలతో నరకడం అయితే సేమ్ అదే తరహానే ఇక్కడ కూడా కొంతమంది దుండగులు అయితే చేయడం అయితే మనం చూస్తున్నాం. గుంటకల్ నుండి చిప్పగిరి వెళ్తుండగా టిప్పర్ తో తన లక్ష్మీనారాయణ ఇన్నోవాని గుద్దిచ్చి వాహనాన్ని ఢీకొనిచ్చి అనంతరం ఎన్నో వాళ్ళకున్న వలలో చిక్కుకున్న లక్ష్మీనారాయణ నరికి చంపి గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే చూసుకున్నట్టయితే ఎంఆర్పిఎస్ రాయలసీమ అధ్యక్షుడిగా కూడా లక్ష్మీనారాయణ పనిచేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. లక్ష్మీనారాయణకు చెందిన ఇన్నోవా వాహనంలో కొడుకు వినోద్ డ్రైవ్ చేస్తుండగా మరో ఇద్దరితో కలిసి చిప్పగిరి వెళ్తున్నాడు. అయితే మనం చూసుకున్నట్టయితే ఇదే విషయమై మనకు మధుసూదన్ రెడ్డి అనంతపురం జిల్లా డిసిసి అధ్యక్షులు ఉరవకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయితే స్పందించడం జరిగింది. కర్నూలు జిల్లా గుంతకల్ అయితే ఎవరైతే గుంతకల్ నియోజకవర్గానికి వచ్చినారో కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య దారుణంగా ఆయన ఖండిస్తున్నాడు అని ఆయన అయితే చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుందంటూ తాను ప్రయాణిస్తున్న కారును టిప్పర్ ఢీకొనడం ఇది చర్య హేమైన చర్య అంటూ ఆయన తెలిపాడు. అయితే దారుణంగా హతమార్చడం ఈ పిరికి పందుల చర్య అంటూ ఆయన కొనియాడాడు. అయితే ఈ హత్యకు ఎవరైతే పాల్పడ్డారో ఆ దుండగులను వెంటనే గవర్నమెంట్ వారిపైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని ఎవరైతే మధుసూదన్ రెడ్డి అయితే కోరారు. మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ఇప్పుడున్న సర్కార్ను కూడా ఆయన డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ కొనియాడడం జరిగింది. మళ్ళీ రోజు రోజుకి ఇలాంటి మర్డర్లు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అంటూ ఆయన మండిపడడం అయితే జరిగింది. బ్రహ్మణి, అయితే ప్రకాష్ చెప్పండి, అంటే కారులో తన కుమారుడు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి వారి కుటుంబ సభ్యులు ఎవరి మీదనే అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అయితే మనకి ఇంకా దానికి సంబంధించి పోలీసుల దగ్గర విచారణ అయితే జరుపుతున్నారు. బ్రహ్మణి, కొద్ది సమయంలోనే మనకు పోలీసులు అయితే పూర్తి వివరాలు అయితే చెప్పే పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఈ ఎవరి మీద అనుమానం ఉంది ఇవన్నీ ఇంకా విచారణ జరిగిన తర్వాతే బయటకు వెల్లడించే పరిస్థితి అయితే ఉంది. బ్రహ్మణి. రైట్ ప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక పాల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత పాక్ పై దౌత్య దాడికి దిగింది. ఇందులో భాగంగా భారత్ లో ఉన్నటువంటి పాక్ పౌరులను ఆ దేశానికి పంపించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని పాకిస్తానీయులకు లీవ్ ఇండియా పేరుతో అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ లో మొత్తం 230 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు గుర్తించారు. 199 మందికి లాంగ్ టర్మ్ వీసాలు, 31 మందికి షార్ట్ టైమ్ వీసాలు ఉన్నాయని గుర్తించారు. షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న 8 మందికి దేశం విడిచిపోవాలని నోటీసులు జారీ చేశారు.
ఇక మెడికల్ వీసాలు తీసుకున్న వారికి ఈ నెల 29 వరకు గడువు విధించారు. పాకిస్తానీయులు తెలంగాణ రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నవారు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. అధికారుల ఆదేశాలతో పాకిస్తానీయులు స్వదేశానికి వెళ్తున్నారు. వాఘా అటారీ బార్డర్ కు చేరుకుంటున్నారు. ఇక బార్డర్ వద్ద గంభీర వాతావరణం నెలకొంది. రైట్ గా చెన్నై ఎయిర్పోర్ట్ లో పెను ప్రమాదం తప్పింది. చెన్నై ముంబై ఇండిగో విమానం వెనుక టైర్ పేలింది. పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. విమానంలో ఉన్న 166 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. చెన్నై ఎయిర్పోర్ట్ లో పెను ప్రమాదం తప్పింది. చెన్నై ముంబై ఇండిగో విమానం వెనుక టైరు పేలింది. పైలట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ఇక విమానంలో ఉన్న 166 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం 10వ వార్డులో ఉచిత దంత కంటి పరీక్షలు నిర్వహించారు. పద్మశాలి అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పావ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సుమారు 100 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. భువనగిరి జిల్లా చౌటుప్పల్ గ్రామంలో ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. పావ తరఫున ఒక 100 మంది పేషెంట్లకు పరీక్షలు చేసి వాళ్ళకు ఉచితంగా అద్దాలు, వాళ్ళకి ఐ డ్రాప్స్, ఇన్ఫెక్షన్ ఐ డ్రాప్స్, తర్వాత ఐ డ్రాప్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ఇక్కడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటాచలం గారు, మరి మా జనరల్ సెక్రటరీ రంగన్న గారు, మరి మా సభ్యులందరూ కూడా ఇక్కడ పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరిగింది. గ్రామస్తులు కూడా అందరూ కూడా దీన్ని కోఆపరేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా స్పందన వచ్చింది. చాలా మందికి పేషెంట్లకు కూడా అందరికీ ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంకా మళ్ళొకసారి కూడా చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే పేషెంట్ చాలా మంది వస్తున్నారు. అవసరమైతే ఇంకో సండే రోజు ఈ బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇంకొకసారి కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటున్నాము. మేము ఈ సేవా కార్యక్రమంలో గత చాలా కాలం నుంచి చేస్తున్నాం. పావ తరఫున ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి కార్యక్రమాలు పెట్టాలని చెప్పి అనుకుంటున్నాము. కాబట్టి అందరికీ ఈ విషయంలో అందరి గ్రామస్తులు, మిగతా పెద్దలందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఈ గ్రామస్తులకు సత్యసాయి జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమందేపల్లిలో రైతు అశ్వర్ధ నారాయణకు చెందిన వరి, శనగ పంటకు గుర్తుతెరని దుండగులు నిప్పులు పెట్టారు. మూగ జీవాలు తినే దానాకు నిప్పట్టించారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రమాదంలో దాదాపు 2 లక్షల రూపాయలు నష్టపోయామని యజమాని వెల్లడించారు. అధికారులు తనకి న్యాయం చేయాలని అశ్వర్ధ నారాయణ కోరారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పెద్దపల్లి జిల్లా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలుచోట్ల గులాబీ జెండాను ఆవిష్కరించారు. టీఆర్ఎస్ పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25 సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైనారని అన్నారు.
అది కడప జిల్లాకు చెందిన సంస్థ. ఆ సంస్థ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను తయారు చేస్తూ ఉంటుంది. 2014లో ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేంత వరకు మాత్రమే అది కేవలం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల తయారీ సంస్థ మాత్రమే. కానీ జగన్ సీఎం అయ్యాక యావత్ విద్యుత్ శాఖనే ఆ సంస్థలో విలీనమైందంటే ఆశ్చర్యపోనక్కలేదు. ఎందుకంటే విద్యుత్ శాఖ మొత్తం ఆ సంస్థ అడుగులకు మడుగులొత్తింది. విద్యుత్ శాఖకు సంబంధించిన ఏ భారీ కాంట్రాక్ట్ అయినా ప్రాజెక్ట్ అయినా ఆ కంపెనీకి దక్కాల్సిందే. ఇక రాష్ట్రంలోని డిస్కంలకు కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లే కాదు, 18 లక్షలకు పైగా వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు కాంట్రాక్టు, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, ఇలా ఇది అది అని లేదు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినా రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినా సరే ఆ సంస్థకు వెళ్లాల్సిందే. వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు, కాంట్రాక్టులు అన్నీ ఆ సంస్థకు దక్కాల్సిందే. ఆ సంస్థ ఏదనుకుంటున్నారు? ఆ సంస్థ పేరే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. విద్యుత్ శాఖలో అంతగా చక్రం తిప్పడానికి దానికున్న అర్హత ఏమిటనుకుంటున్నారా? అది కడప జిల్లాకు చెందిన సంస్థ కావడం, దాని యజమాని విశ్వేశ్వర్ రెడ్డి మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు కావడమేనని ఆరోపణలున్నాయి. అయితే ఆ సంస్థ ఇప్పుడు వేల కోట్లకు పడకలెత్తడానికి గల కారణం గత వైసీపీ ప్రభుత్వమేనని ఆరోపణలున్నాయి. అయితే షిరిడి సాయి సంస్థకు జగన్ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల కాంట్రాక్టులు, టెండర్లే కాకుండా కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సమీపంలోని ఐటీ సెజ్ భూములను డీనోటిఫై చేశారు. అందులో దాదాపు 50 ఎకరాల భూమిని షిరిడి సాయి సంస్థకు నామమాత్రపు ధరకు కట్టబెట్టారు. ఆ భూముల విలువ ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం 150 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఇక ఈ భూముల్లో షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ సుచి అలైస్ అండ్ కండక్టర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించింది. అయితే గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కంపెనీకి దక్కాల్సిన ఆయాచిత లబ్ధి ఆగిపోయింది. మరోవైపు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి చెందిన భూములు శేషాచలం వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తాయని పలు వార్తాపత్రికల్లో కథనాలు వచ్చాయి. దీంతో వెంటనే స్పందించిన ప్రభుత్వం ఆ భూములపై విచారణ చేసి వెంటనే నివేదిక అందించాలని ఆదేశించింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. షిరిడి సాయి కంపెనీకి కేటాయించిన భూముల్లో అటవీ భూముల క్రమబద్ధీకరణ చట్టం 1980 నిబంధనలు పూర్తిగా విస్మరించారని, అటవీ చట్టాలను ఉల్లంఘించి కేటాయింపులు జరిపారని వచ్చిన మీడియా కథనాలను డిప్యూటీ సీఎం పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ఇక భూ కేటాయింపులు సంబంధిత వివరాలు నివేదిక రూపంలో అందజేయాలని, కేటాయింపుల ప్రక్రియపై వివరాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అయితే విలువైన భూములను షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు అతి తక్కువ ధరకు కట్టబెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పులివెందులకు చెందిన న్యాయవాది టి జయరాం సమాచార హక్కు చట్టం కింద అటవీ శాఖకు ఇటీవల దరఖాస్తు చేస్తూ వివరాలు కోరారు. దీంతో ఆ శాఖ వివరాలు అందించింది. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ నిర్మించిన పరిశ్రమ ప్రాంతం శేషాచలం వన్యప్రాణి అభయారణ్యంగా పీసీసీఎఫ్ తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జీటీకి నివేదిక కూడా సమర్పించింది. తమ శాఖ పరిధిలోకి భూములలో వన్య అటవీ చట్టాలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారని తాజాగా గుర్తించింది. ఇక అటవీ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసినట్లు గుర్తించిన అధికారులు సదరు సంస్థకు నోటీసులు జారీ చేశారు.
అయితే ఈ విషయం మొత్తం మీడియాలో రావటంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి విచారణకు ఆదేశించారు. దీంతో ఆ కంపెనీకి దక్కాల్సిన ఆయాచిత లబ్ధి ఆగిపోవటంతో పాటు కంపెనీ ఇమేజ్ కూడా దెబ్బతింటుందనే అభిప్రాయాలు లేకపోలేదు. అయితే ప్రభుత్వం మారడం ఆ కంపెనీ పాలిట శరఘాతంలా మారిందని, కూటమి ప్రభుత్వం షిరిడి సాయి కంపెనీకి బిగ్ షాక్ ఇచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.